వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించి సర్కిల్ 2లోని 9, 10 వార్డులలోని రామంతాపూర్, ఇందిరానగర్, లక్ష్మారెడ్డి కాలనీ, స్వరూప్ నగర్, పద్మావతి కాలనీలో, సత్యానగర్, భరత్ నగర్ తదితర ప్రాంతాలలో 41 కోట్ల 20 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. అది దొరకకపోతే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్? సరేనా? ఇన్ఛార్జ్ ఆ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా స్పందించేవాడు. ఏ పని అడిగినా కూడా ఏది కూడా నోవల్ లేదు. తమరు మా మీద దయించినందుకు చాలా సంతోషంగా వర్షించినందుకు ముంగట కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తమ సాయం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే బగాయత్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్, మొత్తం కూడా దయచేసి GHMC ఒక్క రూపాయి రావడం లేదు సార్. అక్కడ అంత ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అంటే నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేశారు, అది GHMCలో తీసుకొస్తే బాగుంటుందని. అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, బ్రాహ్మణ్స్ వాళ్ళు 75-80 ఏళ్ళ సంది వాళ్ళు సొంత ల్యాండ్లో కట్టుకొని ఉన్నారు. అంత జనాలు 1000 మంది పోతారు. దాన్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తా అని చెప్పి తిరుగుతా ఉన్నారు సార్. దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం తీసుకుంటున్నారు. అలాగనే మాకు సంబంధించిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా తమరు ఎట్లన్నా సాయం చేస్తారు, సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. నువ్వు మంచి లేవని ఫోన్ చేశాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు. సికింద్రాబాద్ లీ ప్యాలెస్లో వేడుకల నిర్వహణ. నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా సోదరీమణులు, నియోజకవర్గ పరిధిలో సేవలందిస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆర్పీలకు నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ నిధులు 4,15,00,000 రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన ప్రారంభంతో పాటు కేంద్ర ప్రభుత్వ NREGS నిధులు 49.75 లక్షల రూపాయలతో KGBV భవన ప్రహారీ గోడ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కొంచెం గ్యాప్ సార్, కొంచెం పంతులు గారు ఆయతనవాన్ భవతి ఏవం వేద యోవాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వితపన్నవాయాతి సమాక్రోతమత్తప్రతి దత్తాం యందరాయేతి మిత్రావా పురాజితాసో మనయయంతాం ఓం హరి అన్న ఇటు పోతని బీజేపీ అనేది మన భారతదేశంలోని బలహీన వర్గ. కాకినాడ జిల్లా పిఠాపురం నిరుపేద విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అని నాడైనా నేడైనా దళితులకు సబ్సిడీ పాలసీని పెట్టే ప్రభుత్వాలే కొంతకాలం ఎరవేసి పేరుకుపోయిన సబ్సిడీ అసలు బిల్లులు 10,000, 20,000 అయ్యేసరికి బిల్లు చెల్లించాలని ఒత్తిళ్లు తెచ్చేది ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులు లేదంటే సర్వీస్ నిలిపివేయడం, అధికారులే నిరుపేదలపై ఈ కరెంట్ ఈ కొరడా విసరడం సమంజసం కాదని మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కరెంట్ సబ్స్టేషన్ సిబ్బందికి సమస్యలతో కూడిన మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యుత్ శాఖ మంత్రి గారికి మా దళిత సంఘాలుగా విన్నపం తెలియజేస్తా ఉన్నాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో రైతులకు జాతీయ వాణిజ్య సంస్థ వారు అవగాహన సదస్సులో రైతు అభివృద్ధి పదంలో నడిచే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఫర్ అండ్ అగ్రికల్చర్ డైరెక్టర్ మాగంటి శేషు మాధవరావు, సైంటిస్ట్ సుమన్ కళ్యాణి ఆహ్వానించి రైతులు ఎలా ఆదాయం పొందాలి, పసుపు, మిరప, పొగాకు, అశ్వగంధ, జీడి మామిడి పంటలపై పరిశోధన చేసి ఉన్నామని, ఆదివాసీ రైతులకు వాణిజ్య పంటలపై అవగాహన కల్పించారు. త్వరలో వీటి మీద రైతులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. మనం ఇక్కడ గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ జడ్డంగి గ్రామంలో మరి ఇంతకు ముందు కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ అనేవాళ్ళం. ఆ సంస్థ కాస్త ఇప్పుడు జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన కేంద్రంగా రూపాంతరం చెందింది. జాతీయ వాణిజ్య వ్యవసాయం అంటే మరికొన్ని పంటలు కూడా కలుగుతాయి. ఇప్పుడుగా CPRI అనే బదులు నిర్కా, ఈ నిర్కాకి మరి మా కేంద్ర సంస్థలో మరి పెద్ద సంస్థ, దానికి 7 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడో మరి వేరే స్టేట్స్ లో కూడా ఉన్న మొత్తం కలిపి CPRIగా రాజమండ్రి మరి కేంద్రంగా ఇది ఏర్పాటు చేయబడింది. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం, 75 సంవత్సరాలు కూడా ఈ మధ్య పూర్తి చేసుకున్నాం. అయితే ఈ సంస్థకు ఇప్పుడు డాక్టర్ మాగంటి శేష్ మాధవ్ గారు, ఎంపీటీసీ గారు అజ్జియమ్మ గారు, మరి జెడ్పీటీసీ జ్యోతి గారు, మరి ఉప సర్పంచ్
దుర్గ గారు, మరి వీరందరికీ సార్ సొసైటీ మెంబర్ కాంతారావు గారు, అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామని చెప్పి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రైతులందరికీ ఈ కార్యక్రమం గురించి కొంచెం అవగాహన ఏంటంటే మనకు తెలుసు గిరిజన ఉప ప్రణాళిక ఎన్నో చోట్ల స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం దాదాపు మాకు 24 లక్షలు సార్లు మరి కేంద్రంలో మరి పట్టుబట్టి ఈసారి తేవడం జరిగింది. ఇది చాలా మరి ఏదో ఒకటి ప్రతి ఊరికి టచ్ అయ్యారు కదా. మేము మరి మండలాలే కాదు, మన మొత్తం జిల్లానే కాదు, స్టేట్ మొత్తంలో కూడా అక్కడక్కడ విలేజెస్ మరి టచ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మేము మరి ఈ రోజు ఈ జటేది గ్రామంకి ఈ కార్యక్రమాన్ని ఐఎన్ఎం కింద అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనే కార్యక్రమం కింద ఈ ఊరు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరినీ మరి నేను ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసుకుందాం. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని డొడ్డర్న నుండి మహారాష్ట్ర బార్డర్ వాసి వరకు 7,68 లక్షల రూపాయల ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండా 3, 4, 5లను కలుపుకొని 7.5 కిలోమీటర్ల రోడ్డు ఉంటుందన్నారు. రోడ్లు బాగుపడితేనే అభివృద్ధి జరుగుతుందని, గ్రామస్తులు చెప్పిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. డోర్నర్న చెరువు, రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు చెప్పారు. పెట్టడం జరిగింది. ఈ రోడ్డు కంపల్సరీ కావాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, చేయాలని చెప్పడం జరిగింది. దానికోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు తర్వాత కూడా మనకు పెద్ద సమస్య అంటే కుబీర్ నుంచి రోడ్డన్న తాండా నంబర్ 1 వరకు రావడానికి ఏదైతే పెద్ద రహదారి ఉంది, దాదాపు ఇక్కడ ఉన్న 3-4 వేల ఓటర్స్, 5,000 జనము ఇక్కడ నుంచి అక్కడ డైలీ కుబేర్ మండల కేంద్రానికి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది. దానికోసం నేను ఒకటే హ్యామ్ అనే ఒక కొత్త స్కీమ్ వచ్చింది గవర్నమెంట్లో. హ్యామ్లో పెట్టుకుంటే డబుల్ రోడ్ అవుతుందని దానికి కొంత నేను డిలే చేశాను. అయినా కూడా హ్యామ్ శాంక్షన్ అవుతుంది, టెండర్స్ కావడానికి దానికి టైం పడుతుంది. మన సునీల్ గారు కూడా గుర్తుంది. దానికన్నా ముందు ఏదైతే ప్యాచ్ వర్క్ ఉంది ఆడికెళ్ళి 7 దాకా రోడ్డు చక్కగా చేయడానికి నేను జూన్ వరకు మీకు హామీ ఇస్తున్నాను. కంపల్సరీ ఆ రోడ్ అదేవిధంగా ఏదైతే రోడ్డర్న చెరువు గత 3 సంవత్సరాల కింద ఎక్కువ వాటర్తో చెడిపోయింది. లాస్ట్ ఇయరే శాంక్షన్ అయ్యేది. లాస్ట్ ఇయర్ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాటప్పుడు వచ్చిన తర్వాత నేను డిసెంబర్లో గెలిచాను, ఫిబ్రవరిలో పార్లమెంట్ కూడా వచ్చింది. దాదాపు 4 నెలలు పార్లమెంట్ కూడా వచ్చిన తర్వాత ఆఫీసెస్లో ఏ పనులు కూడా కాలే, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు అది ఫైనాన్స్ క్లియరెన్స్లో ఉంది. ఏప్రిల్ 1, 2 వరకు ఈ రోడ్డు టెండర్ అవుతుంది. మీది ఒకటి, హిప్నాలి ఒకటి, 2 కూడా టెండర్ అవుతుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బీర్గాం డ్రింకింగ్ వాటర్ గురించి మొన్ననే నేను మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మాట్లాడాను. పటేల్ సాబ్ కంపల్సరీ ఈ సీజన్లో మీ దగ్గరనే కాదు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాటర్ లెవెల్ చాలా కింద పోయింది. డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు స్పెషల్ ఫండ్ పెడుతున్నారు. ఆ ఫండ్ తర్వాత వీర్గాం కానీ ఇక్కడ ఎక్కడైనా డ్రింకింగ్ సమస్య ఉంటే ఆ డ్రింకింగ్ సమస్య నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని. అదేవిధంగా ఏం చెప్పినాం బాపు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పసుపు రైతుల నష్టాలను తలుచుకుని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో మెట్పల్లి కార్యక్రమం జరిగింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపుకు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు క్వింటాల్కు నిర్ణయించి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అంటూ రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్ వరకు మహార్యాలీ నిర్వహించగా రైతులు దళారుల సిండికేట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ధర పలికిన పసుపు ఇప్పుడు కేవలం 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క రైతు కూడా సమన్వయంతో పాటిద్దాం. మన హక్కులు మనం సాధించుకుందాం. కేవలం మన కోసం ప్రతి ఒక్క గ్రామం నుంచి ఏ గ్రామాలు ముందే వచ్చి ఒక రైతు మాట్లాడాలా. పార్టీ పదవులున్నా ఎలాంటి పదవులున్నా దయచేసి ఆ రైతుకు మాట్లాడద్దు. కేవలం రైతులు వచ్చి ఆ గ్రామం యొక్క రైతు వచ్చి పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇవాళ మద్దతు ధర కొరకు 15,000 కనీస మద్దతు ధర కొరకు ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చినాం. కాకపోతే ఖచ్చితంగా మనం అందరము పోరాడితే తప్ప సాధించుకునేది ఏది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాస్తవంగా రైతులు పసుపోవడం చెప్తున్నారు. దానికి బోర్డుకు బదులు మద్దతు ధర వడ్లకు మొక్కలకు ఏదైతే కనీస మద్దతు ధర ఉన్నదో అదేవిధంగా కనీస మద్దతు ధర 15,000 ప్రకటించకపోతే రైతు బాగా తీవ్రంగా నష్టపోతున్నారని. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చెరుకు రైతుల సమస్యలపై బీజేపీ నాయకులు మెట్పల్లిలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మాట్లాడుతూ 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారం మూతపడి వేలాది రైతులు నష్టపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరిచిపోయిందని, పసుపు రైతులకు 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో 2 నవోదయ పాఠశాలలు మంజూరైనప్పటికీ బోధాన్ ఎమ్మెల్యే అవగాహన లేమి కారణంగా తాత్కాలిక ఏర్పాటుకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు నవోదయ స్కూళ్ళు ఇంటి ఆరోగ్యాలు 2 స్కూళ్ళు మన జైత్యాల నిజామాబాద్ పార్లమెంట్ వ్యక్తుల్లో ఒకటి జైత్యాల జిల్లా, ఒకటి నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు నవోదయ స్కూల్ భోజన్ షుగర్ ఫ్యాక్టరీకి 8 ఎకరాల భూమిని కేటాయించాడు. షుగర్ ఫ్యాక్టరీ 8 ఎకరాల భూమిని కేటాయిస్తే షుగర్ ఫ్యాక్టరీకి దానదత్తం చేయాలని ఉద్దేశం. షుగర్ ఫ్యాక్టరీ తెప్పించి ఆలోచన కనబడుతుందా?